లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు తీర్పును ఎదుర్కోవాల్సిన అవసరం ఉందండి. అందుకే ఈయన అంటాడు, వ్యభిచారుణులారా, వ్యభిచారుణులారా. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి చాలామంది, కొన్ని కోట్ల మంది ద్వంద్వ వైఖరిని మరి పాటిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. రెండు నాలుకల ధోరణిని కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి బైబిల్ పెడుతున్నటువంటి పేరేంటంటే వ్యభిచారణులు. ఎందుకంటే లోక స్నేహము ఏమంటున్నారంటే దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు, అలాగే లోకంతో కూడా స్నేహం చేస్తున్నారు, లోకంతో కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు, పాపముతో మరి ఏకీభిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువగును. దేవుని బిడ్డే అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ మనం లోకంతో స్నేహం చేస్తుంటాం, లోకానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాము, కనుక లోక మాలిన్యాన్ని అంటించుకుంటూ ఉంటాము.